ఈరోజు నేను ఎందుకు స్మరిస్తున్నాను అంటే అది భారత స్వాతంత్ర సంగ్రామంలో ఒక కీలకమైన రోజని మాత్రమే కాదు, దేశానికి సత్యాగ్రహం ద్వారా స్వాతంత్రాన్ని సాధించవచ్చు అని నిరూపించిన ఒక మార్గం ఆ రోజు ప్రారంభమైన రోజు మాత్రమే కాదు. సత్యాగ్రహం, చంపారన్ సత్యాగ్రహం భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో చాలా ప్రధానమైన ఘట్టం. మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చి ఇక్కడ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటున్న తొలినాళ్ళల్లో ఆయన సాధించిన గొప్ప మొట్టమొదటి విజయమే ఈ సత్యాగ్రహ ఉద్యమం. చంపారన్ రైతుల కోసం ఆయన పనిచేసి, ఆయన మాత్రమే కాదు తనకు తోడుగా చాలామంది ప్రముఖులైన లాయర్లందరినీ వెంట పెట్టుకొని రైతుల కోసం పనిచేసిన రోజు. ఈ రోజు నేను జ్ఞాపకం చేసుకుంటున్నానికి కారణం కేవలం సత్యాగ్రహం ప్రాధాన్యత గుర్తు తెచ్చుకోవడానికో, స్వాతంత్ర సంగ్రామంలో జరిగిన కీలకమైన రోజుని మాత్రం గుర్తుంచుకోవడం మాత్రమే కాదు. ఏప్రిల్ 10, 1917 సంవత్సరం ఏదైతే ఉందో, చట్టాలని రైతులకు ఏ విధంగా వినియోగించుకోవాలో చేయొచ్చు, చట్టాలని రైతులకి చుట్టాలుగా చేయడం కోసం లాయర్లు ఏం చేయొచ్చు, లాయర్లు రైతులు కలిస్తే రైతులకు అనుకూలంగా చట్టాలే మార్చుకోవచ్చు అని నిరూపించిన ఒక అమోఘమైన సందర్భం చంపారన్ ఉద్యమం.